ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 25వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3 పాదాలు, 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 25వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా, ఎలాంటి పనులు చేపట్టినా కూడా అది ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా దానికంటే ఎక్కువ ఖర్చులు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆ దూర ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం అలసిపోవడం జరుగుతుంది. శారీరక అలసట, మానసికమైన అలసట జరుగుతుంది. దానివల్ల శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ, మీరు చేస్తున్న పనుల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ, సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాటిని అలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహానికి గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువులను కూడా, ఆభరణాలు కానీ, వస్తువులను కానీ, ఇతరత్ర ఏదైనా సరే వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాటిని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం కూడా మరి అంతంత మాత్రంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయం విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వచ్చిన ఆదాయానికి తగ్గట్టుగా మీరు ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చేస్తున్న ప్రతి పనుల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి విషయాల్లో కానీ, ఎలాంటి సమస్యలో కానీ మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోల్పోకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, చదువు మీద ఆసక్తి తగ్గుతుంది. అందువల్ల విద్యార్థులు తప్పకుండా కూడా చదువు మీద దృష్టి పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ చదువు మీద దృష్టి కలగడానికి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. శారదామాత అనే స్తుతించడం కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున అటు కుటుంబపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ కొంచెం వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చుల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద ఈ రోజున కుంభరాశికి చెందిన జాతకులు ఎంత అప్రమత్తంగా, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామివారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి ఆ స్వామికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.